రేకులపల్లి నర్సరెడ్డి. ఆయన సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే మరీ దారుణం. పగోడికి కూడా ఇలాంటి పరిస్థితి రావద్దు. కనీసం ఇప్పుడు తిందామంటే కూడా తిండి లేదు. అలా పరిస్థితి అంత ఘోరంగా ఉంది. పక్కాయన వచ్చి తీసుకుపోయి తలపుంటాడు అని చెప్పి తీసుకుపోయి ఇచ్చాడు. ఏడవక మేము వచ్చినాక ఏడవకి ఇక నువ్వు నన్ను తినలేదు, నాకు పాల తల్లడే తింది. ఎందుకు అట్లా జరిగింది, ఎందుకు ఇట్లా జరిగింది అన్నారు డాక్టర్లు? నేను జనగాం పాలు ఉందని పోయిన బడి వినా పోత బడి వెంకల ఎగ్దమ్మున కింద పడ్డా. నువ్వు లేకుంటే కుదరదు ఆయన దగ్గర. ఇప్పుడు మా భార్య లేకపోతే నేను బతకపోదు. ఇగో ఇది ఓసారి అడిపిస్తుంది. ఏమేటన్నా అవతలి పోయినప్పుడు ఊరు పెట్టుకుంటా అనిపి అట్లా ఏదే పెద్ద ఊరు పెట్టుకుంటా అయిపోతుంది అనుకుంటా. అది ధైర్యం వాడతలేదు. చచ్చిపోతే నా పిల్లలు అవుతారు. బతికి నిన్ను ఎల్లకాలం యాద్ చేసుకుంటా. నీకేం కావాలా, నీకేం సాయం కావాలి చెప్పు. బియ్యానికి 5,000 అనుకో. నేను బియ్యము ఎందుకంటే ఇంకా పట్టించినాక మళ్ళీ క్వింటల్ బియ్యం తీసుకొచ్చేస్తా. నీకు సరుకులు ఏమేమి ఉన్నాయో ఇంట్లో సరుకులు మొత్తం నేను తెచ్చేస్తా. దేవనారు అదే నా వంతు నేను చేసిన. సరే నీకు ఏం సరిపోతే ఏం సరిపోవు నాకు తెలిసినంత వరకు నేను తెచ్చిన. టాబ్లెట్లకి ఎవరు కొట్టాలి పైసలు? నంబర్ చెప్తా. ఇక కూర్చుంటా. కొట్టినా ఫోన్ చేయరి. అమ్మా ఫోన్ చేయి మా దగ్గర కొట్ట కాళ్ళకి. నేను మళ్ళీ వస్తాను. వేడువకు ఊకుకే కాలు మొక్కొద్దే, నువ్వు పెద్దోనివి. పైసలు వచ్చేటట్టు నేను చూస్తా. నువ్వు టెన్షన్ తీసుకో. ఓలే ఓం మాను. హాయ్ హలో, వెల్కమ్ టు E96 TV. నేను మీ సంతోష్. ఈరోజు మనం ఎక్కడికి వచ్చినాం అంటే రేకులపల్లి నర్సరెడ్డి. ఆయన సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే మరీ దారుణం. అంటే పగోడికి కూడా ఇలాంటి పరిస్థితి రావద్దు. ఆయనకు పక్షవాతం వచ్చి కనీసం ఇప్పుడు తిందామంటే కూడా తిండి లేదు. అలా పరిస్థితి అంత ఘోరంగా ఉంది. యాక్చువల్లీ ఎందుకు అలా జరిగింది ఏంది ఒకసారి ఆయన మాటలను విందాం. ఇంకోటి ఏంటంటే 2 months అవుతుంది మనకు చెప్పి. మేబీ కొంచెం బిజీ ఉండుట్లా రాలేకపోయినాం. ఓకేనా, ఆ విషయంలో సారీ. ఒకసారి చూద్దామండి. ఇంకోటి ఏంటంటే ఈ ఇల్లు ఏదైతుందో ఇల్లు కూడా వాళ్ళ ఓన్ హౌస్ కాదు, వీళ్ళదే ఉండే. మేబీ అమ్మేశారు ఇల్లు. కాకపోతే ఇక్కడ వీళ్ళు ఉండడానికి మాత్రమే ఉంది. ఉన్న రోజులు ఇక్కడ ఉండడానికి మాత్రమే ఉంది. ఇల్లు జాగా మొత్తం ఏమీ లేదు. ఇప్పుడు అసలు తినడానికి తిండి కూడా లేని పరిస్థితిలో ఉన్నారు. ఒకప్పుడు గొప్పగా బతికిన వ్యక్తి రియల్ ఎస్టేట్లో కానీ దాంట్లో కానీ ఇప్పుడు కనీసం తిందామంటే 3 రోజులు 4 రోజులు ఉపాసం ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇల్లు ఇంత పెద్ద ఇల్లు, ఆ ఇల్లు కూడా అమ్మేసి ఇప్పుడు ఇల్లు ఉండడానికి మాత్రమే వాళ్ళకి అర్హత ఉంది తప్ప ఆ ఇల్లు వాళ్ళది కాదు. వాళ్ళకున్న పరిస్థితులలో తీసేయడం జరిగింది. ఒకసారి ఆయన కూడా ఏడుస్తున్నాడు బాగా. అసలు ఏం జరిగింది ఏంది ఒకసారి. నమస్తే. ఏడవద్దే పెద్ద ఆయన, ఏడవద్దు. ఈయన నేను చెప్పింది పరిస్థితి అస్సలు బాగాలేదు. ఏడవక మేము వచ్చినాక ఏడవకి ఇక నువ్వు మేము వచ్చి ఏడిపించినట్టు అవుతుంది. ఏడవక. ఏం కాదు. నువ్వు ఏడవకు. మాకు ఏడిస్తే బాధ అనిపిస్తుంది. మంచిగా నీతో నిమ్మలం కూర్చొని మాట్లాడదామని వచ్చినాం. నీకు ఏమున్నాయో మాకు చెప్పు. మా నుంచి అయినా కాడికి మేము చేస్తామే, అట్లేం లేదు. అవునా? పక్కింటికి పోయి పల్లాడు కొంచెం పడింది. ఈ పక్కింటికి వెళ్ళా ఉన్నప్పుడు అందరు మనోళ్ళని తిరిగినవా? 2 బిడ్డలే నాకు. 2 బిడ్డలు. పెద్ద బిడ్డకు 1 కొడుకు, చిన్న బిడ్డకి 2 కొడుకులు. ఎవరికి ఇచ్చినావు? బంధువుల. 2 ఒకటే ఊరా? ఒకటే ఊరు. మేనల్లోకి ఇచ్చినావా? కాదు, వేరే
వేరే వాళ్ళకి. ఏం జరిగిందమ్మా అసలు ఏమైంది ఈయనకి? ఏం లేదు, మంచిగానే తిరిగిండు ఆ, చాలా రోజులు, మంచిగానే మొన్న దాకా సంవత్సరంన్నర అవుతుంది అనుకో ఆ, వచ్చి ఆ, మంచిగానే తిరిగిండు. కానీ తాగడం ఎక్కువ, త్రాగుడు ఎక్కువ, ఆ, తాగుడు ఎక్కువ బాగా. ఆ. ఇక ఎన్నేళ్ళు అవుతుందా ఇట్లా అయ్యి? ఇట్లా ఇప్పుడు ఇప్పుడు సంవత్సరంన్నర, 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలు. ఎందుకు అట్లా జరిగింది? ఎందుకు ఇట్లా జరిగింది అన్నారు డాక్టర్లు? నేను జనగాం పని ఉందని పోయిన బడివేనా పోత బడి ఇంకెలా ఎగ్దమ్ల కింద పడ్డా. తాగి పడ్డవా నార్మల్? నార్మల్ గా ఊళ్ళో టౌన్ లో. మీ ఊర్లోనే? ఆడ జనగాంలో, ఆలేరు జనగాంలో. ఆ పోలీసు వాళ్ళు ఉంటారు సివిల్ డ్రెస్ లా, దబ్బున వరకు వచ్చారు. ఈ తలకాయ వలుగుతున్న జర అయితే నడిరాడు మీద పడితే ఉరికొచ్చి లేపారు. బాబు ఎక్కడ మీద అన్నారు. మరి రాజపేట మండలం సార్ అన్న. మరి ఇక్కడ ఎందుకు వచ్చినామంట, ఇక్కడ కొద్దిగా పని ఉన్నాక వచ్చిన సార్ అన్న. మరి గట్ల పడితే ఏందా ఉత్తుతోనే పడుతున్నావు అంటే, ఏమో సార్ నాకు కూడా అర్థం కాలేదని. అప్పుడే స్టార్ట్ అయింది. ఈ చెయ్యి పని చేయదు, ఈ కాలు పని చేయదు, 2 పడిపోయినాయి. కాలు పడిపోయింది, ఇప్పటికి కూడా ఈ కాలు పడిపోయింది, చెయ్యి పడిపోయింది. షుగర్ వల్ల నరాలు ఇట్లా నాకు వీక్ అయ్యి పడిపోయినా అని చెప్పేసి గజవెల్కి వెళ్ళింది. గజ్వేల్కి హాస్పిటల్కి వెళ్ళి చూయించుకున్నాడు. ఆడ చూపించుకుంటే నరాలు టెస్టింగ్ చేశారు. నరాలు మంచిగానే ఉన్నాయి, కానీ నువ్వు మళ్ళీ ఒకసారి స్పెషలిస్ట్ తోటి చూపించుకోవాలి అన్నాక భువనగిరికి వెళ్ళినావు చూపించుకుంటా అని. భువనగిరికి వెళ్ళినాక ఆడ ఇది ఒక్కటి కాదు ఇంకెన్ని వచ్చినాయి అనుకున్నావు. టీబీ వచ్చింది అందులోనే. టీబీ వస్తే హాస్పిటల్ అయినా కలెక్టర్కి ఫోన్ చేసిండు. అది ఆధార్ కార్డు జిరాక్స్ తీసి కలెక్టర్ ఇమ్మీడియట్లీ రాజపేట మండలం హాస్పిటల్ ఫోన్ చేసిండు. ఇట్లా పలాని రేకులపల్లి నర్సిరెడ్డి ఆయనకు టీబీ ఉంది, ఇమ్మీడియట్లీ మీరు పోయి బురిపల్లి పోయి వాళ్ళ ఇంటికి పోయి మందులు ఇచ్చిరారు అని చెప్పాడు. పొద్దున్న 8 గంటల వరకునే వచ్చిర్రు డాక్టర్. మందులు తీసుకొని వాడిన 3 నెలలు వాడిన. 3 నెలలు వాడినాక తక్కువ అయింది. నాతో వాడిన వాళ్ళు కొంతమంది చచ్చిపోయారు. కరెక్ట్ వాళ్ళే వాళ్ళు. నేను కరెక్ట్ టైం మీద మందులు వేసుకునేది. నడవరాకపోయేది కాళ్ళు ఆ టీబీ తోటి. మళ్ళా ఆ డాక్టరే రాయబోయే డాక్టర్ వారం రోజులకు వచ్చిండు ఇంటికి. ఎట్లుంది నడిచేయడం అన్నాడు. అంటే జర కొద్దిగా తక్కువ అయింది సార్ అని చెప్పిన. నువ్వు పథ్యం కరెక్ట్ చేస్తున్నావు, మందులు కరెక్ట్ టైంకి వేసుకున్నావు కాబట్టి ఏం కాలే. నీ తోటి వాళ్ళు అందరూ చచ్చిపోయారు. షుగర్ ఒక ఆయన అదే బిచ్చపల్లి ఆయన చచ్చిపోయాడు. ఒక ఆయన 300 ఆయన ఉండే, నాతోటే మందులు తెచ్చుకోరు, వాళ్ళు చచ్చిపోయారు కరెక్ట్ ఆడక. అయిపోయింది. ఇది ఎప్పుడైతే భువనగిరి పోయినా భువనగిరి రా చెప్పారు, ఇది పక్షవాతం తగ్గది, ఇది చిన్న చిన్న మందులతో తగ్గది అని అడ్రస్ రాసి ఇచ్చారు. బర్కత్పుర కాచిగూడ రైల్వే స్టేషన్ బర్కత్పుర పక్కకే. ఇక పోతే అడ్రస్ పట్టుకొని పోయినాం. పోతే ఆడ ట్రీట్మెంట్ చేసిండు. 3 రోజులు ఉన్నాం. 3 రోజులకు 50,000 బిల్ చేసారు. 50,000 బిల్ చేస్తే ఎట్లా మరి ఏం సంగతి అని అంటే, వీళ్ళు హక్కు ఉన్నది జనగాం దగ్గర లింగాలు కనిపోరు, మా వదినే మా సాడ్డకుడు పైసలు తీసుకొని వచ్చారు ఆడికి. ఎకరం భూమి అమ్మిరు వాళ్ళది నా కోసం. పైసలు లేక వాళ్ళ తన కూడా. ఈ రోజులలో సడ్డ కూడా అంత గ్రేట్ అట్లా చాలు. అట్లా కూడా వేస్ట్ లేరు కదా ఇవాళ రేపు. ఇక నాకు కోసం సార్ నేను 10th వరకు చదువుకున్నా. బంధువుల తెలుసా సార్? బంధువులు తెలుసు గిడ. ఇలా ఊరే కదా మీ దోస్తు వాళ్ళ ఊరే కదా? కాదు పక్కూరా అవతల. ఓకే. ఆర్వీఎం కూడా పోయినాం. ఆర్వీఎం గజ్వేల్ దగ్గర ఆర్వీఎం హాస్పిటల్. ఆడ 3 రోజులు ఉన్నాం.
అడ్మిట్ చేసి అన్ని అడ్మిట్ చేసుకోరు కానీ రాజేంద్ర ఈటల రాజేందర్ది కదా. ఈటల రాజేంద్ర ఆ, పెద్ద హాస్పిటల్ అవును అవును. 3 రోజులు ఉన్నాం. ఉమ్, పైసలు ఉన్న కాడికి 2-3 వేలు ఉంటే తీసుకపోతే ఆయన అయిపోయినాయి. ఉమ్, ఇక ఏం చేయాలని ఉమ్. కారుకు కూడా కిరాయి పైసలు, కారుకు కిరాయి కిరాయి పైసలు కూడా లేకుండే. లేకుండా ఉమ్, ఇక అటు ఇటు కొన్ని నా బిడ్డ వాళ్ళు మా బిడ్డ మా పెద్ద బిడ్డ సిటీలో ఉంటది, ఉమ్, షాపూర్ నగలరా. ఉమ్. మళ్ళా ఇల్లు కూడా అమ్ముకున్నాం కదా సార్, అమ్ముకొనే మేము ఇల్లు ఎందుకు అమ్మాల్సి వచ్చింది? ఎన్ని ఎకరాలు ఉండే నీకు జాగా? నాకు 10 ఎకరాలు ఉండే. ఏమైంది మరి 10 ఎకరాలు? 10 ఎకరాలు ఉంటే అప్పుడు మా ఇద్దరు బిడ్డల పెళ్లి ఖాయమైనాయి, ఉమ్, పైసలు లేవు. ఉమ్, భూమి రాసిస్తామంటే మాకు వద్దు, పైసలే కావాలన్నారు వాళ్ళు. ఉమ్, మా బిడ్డ అత్తగారు ఉమ్. ₹1,00,000 ఎకరం లెక్క అమ్మిన. ఎన్ని సంవత్సరాల కింద ఇది? అది 15 సంవత్సరాల కింద. 15 సంవత్సరాలు, 2010లో. ఆ, అప్పుడు గంతే ఉండలే. అయితే ఆ, అమ్మి సరే 5 లక్షలు కట్నం ఇచ్చిన. ఉమ్, చిన్న ఆమెకు 5 లక్షలు, పెద్ద ఆమెకు 5 లక్షలు. ఉమ్. ఇవాళ అయితే కోట్లు వచ్చు. ఇప్పుడు ఆ, ఇక అప్పటి పరిస్థితులు అప్పటి లేదు. ఇక అప్పటి పరిస్థితి మనకు అనిపిస్తుంది ఇప్పుడు ఉంటే ఇంకా మా ఉండేదని, కానీ ఓకే. ఇక నాకు మా అయ్య సంపాదించిన ఆస్తి అది. ఆ, మా అమ్మ మీ అమ్మ. మా ఆ, అమ్మ ఒకడే కొడుకు. నేను ఒక్కలే, మా అమ్మకు ఆ, అడవిలో లేరు, నేను ఒక్కలే. ఉమ్, అక్బర్ చెప్తే నేను అక్బర్ ఎవరు సారు మెత్తడుకున్నాం మనిషి, ఉమ్, ఏం భయపడక నడసదా అంటున్నాను. ఉమ్. ఏం భయపడకే, కాపాడతారు తీసారు అన్నాడు. అంటే దయదా నాకే మీరు 3 రోజులు తినలేదంటే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నేను పేదలన్నీ కూడా కొట్టుకున్నాయి. ఆ, ఆ పక్క ఆయన వచ్చి తీసుకుపోయి నేను తలపుట్టాడు మీ అని చెప్పి తీసుకుపోయి ఇచ్చాడు. అంత మంచిగా బతికినోడివి, రియల్ ఎస్టేట్ కూడా చేసినావని విన్నా. ఈ టైంలో ఎవరు ఇక ఆడుకునే వాళ్ళు ఎవరు లేరు, ఒక్కదాన్ని నేను చేసుడు. నువ్వు లేకుంటే కుదరదు ఆయన దగ్గర. ఇప్పుడు మా భార్య లేకపోతే నేను బతకపోదు. ఉమ్, బెడ్కి అప్పుడు స్నానం మూత్రం సారు ఉమ్, పడుకొని ఉంటే నాకు ఒక్కదానికి లేకపోతే కూలి మనిషిని పెట్టి ఈ ఊర్లో కూడా రాలే. బంధువుల నుంచి కూలి మనిషి రోజుకి 500 తానం చేపించిపోయినందుకే. రోజు 500, 2 రోజులకి 500 స్నానం పోసినాం. పట్టుకొని ఇద్దరు బట్టనే వేసేది, ఒక మగ మనిషి నేను పట్టుకునేది. మీ దాయ అట్లేం లేదు. ఇట్లా కూర్చోలే అప్పుడు. ఆ, కొంచెం ఒక 2 నెలలు ఫిజియోథెరపీ చేయించినాక కూర్చున్నాడు. ఇట్లా కూర్చొని ఇక ముక్కడి తింటుడు అంతా. అంతకన్నా ముందు మొత్తం లేచుడే లేదు. పడుకోలే. ఇప్పటికి 1.5 సంవత్సరం అవుతుంది ఈ బెడ్ బెడ్ మీద పడుకొని. బయటికి వెళ్ళింది లేదు, నలుగురితో మాట్లాడింది లేదు. జైలు ఉన్నట్టే అనుకో. జైలు ఉన్నట్టే. ఇల్లు ఎందుకు అమ్మినవే పెద్దయినా? ఇదే మందులకు దీనికి మందులకు స్నానం పోస్తే ఆయనకు 2 రోజులకి ఇప్పుడు మన శక్తిగా సారు మా సడ్డ కూడా వీళ్ళ అక్క వచ్చి వాళ్ళు సాయం చేసినప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలిగా. అవును. ఇక మనం బతకకుండా మంచిదే కానీ మాట పోవద్దు, ఓ మాట అనిపించుకోవద్దు. అనిపించుకోవద్దు. ఇల్లు అమ్మి ఇప్పుడు ఏడాది అవుతుంది. ఎంత కమ్మినవే? 1,50,000 ఉమ్, అమ్మి వీళ్ళ అక్కకు ఫోన్ చేస్తే వచ్చింది. ఉమ్, నీళ్ళు అయ్యేంత తీసుకుంటాం. మా సడ్డ కూడా మా వదిన వచ్చారు. ఉమ్, వస్తే కాళ్ళు పట్టుకొని ఇక మీరు తీయలేదు, మీరు తీయలేదు, అసలు ఇచ్చిన ఉమ్, సరే అది అని చెప్పి సంతోషంగా పోయారు. ఉమ్. వస్తుంటారు అప్పుడప్పుడు మీ సడ్డకుడు, మీ వదిన ఇట్లా వస్తుంటారా? కూడా చేతగా మా అమ్మ సడ్డంగా కూడా శాత కాదు, 60 ఏళ్ళు ఉంటాడు. కూడా అన్ని ఇక పెద్ద మనిషి అయిన ఆయన. బీపీ. ఆయనకు ఒక్కడే కొడుకు అయితే కొడుకు ఈ నరాల వీక్నెస్ తోటి చచ్చిపోయిండు. అయ్యో అయ్యో అయ్యో. ఒక బిడ్డ ఒక కొడుకు. బిడ్డ పెళ్లి అయింది. ఉమ్. నీకు ఇట్లా కాల్ చేయి పడిపోవడం ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు కాల్ చేయి పడిపోయి. ఇది ఇప్పటికి కూడా పని చేయదు మొత్తమే. ఉమ్, ఇది పని చేయదు. ఇట్లా లేవాలంటే బలి మీదకి ఇప్పుడు బట్ట కట్టి ఉన్నది, ఉమ్, ఇట్లా పట్టుకొని బలి మీదకి లేస్తేనే కూర్చుంటా. ఓసారి జారిపోయింది అనుకో కింద పడతా,
ముక్కు మూతి వాళ్ళు 2 సార్లు బయటికి లేచే వరకు కూడా ఈ నరాలన్నీ నరాలు పట్టినట్టే మోషన్స్ ఎక్కువ అవుతుంది. ఉమ్. అది ఇబ్బంది అవుతుంది నాకు. ఎవరైనా ఊరోళ్ళు ఆలీలు వచ్చి మాట్లాడిస్తారా అమ్మా? ఎవరు వాళ్ళు రారు సారు. అంటే మాకు ఇప్పుడు నా దోస్తులు ఉన్నారు కదా, నా ఏజ్ పిల్లలు, వాళ్ళు వస్తారు అప్పుడప్పుడు వచ్చి మాట్లాడించిపోతారు. వచ్చి అన్న ఎట్లుంది అంటే గట్లే ఉన్నారు వాళ్ళ దయ. ఇక కూరగాయలు తెచ్చుకోయా అని చెప్పి 150 ఇచ్చిపోతారు. మాకు రాజపేట ఇడికి 5 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ఉందా? డాక్టర్లు కూడా అంత ఏరుకున్న వాళ్ళే నాకు. రాయపేట పోతే ఇక కనబడితే నర్సిరెడ్డి కర్రా అంటారు. ఏడ నువ్వు 2 సంవత్సరాల నుంచి పోవడే లేదా? ఇప్పుడు కాదు సార్, పోయినప్పుడు. అప్పుడు ఇప్పుడు రాజపేటకి ఏంది ఈ ఇంట్లోనే లేవరాదా, ఈ బెడ్ నేను నాకు ఇంత కష్టం నేను ఓసారి అనిపిస్తుంది, దేవుడా ఈ కష్టం పగోని కూడా పెట్టొద్దు దేవుడా అని. అడ్మిట్ కమ్మన్నారు కానీ అడ్మిట్ అయితే నాకు ఒక్కరికి లేస్తలేడు, అప్పుడు కూర్చుని లేదు, లేవంటే ఒక్కదానికి లేస్తలేడు. చేపిస్తే అవుతుందా అమ్మా? ఏమైనా ఖర్చు పెడితే అవుతుందా? ఇక ఇప్పుడు తెలియదు సారు, ఇక ఖర్చు పెట్టినా కానీ లేకనే ఎక్కువ ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు మందులకు ఇప్పుడు ఈ పక్షవాతానికి నేను చెప్తా సారు, మా సాటకుడు మా వదిన 50,000 ఇచ్చిందని. ఒక్కటే గంట సేపట్ల ఆ ట్రీట్మెంట్ చేసిన గంట సేపట్ల 50,000 అయినాయి. ఇక ఆదిరిన అమ్మ సచిన పర్వాలేదు కానీ ఇక మనతోటి పైసలు కావు, ఇవ్వాలి ఇయ్యరు మనకు. అప్పుడే ఇప్పటికి మందులు అయిపోయి దగ్గర దగ్గర 1-2 నెలలు అవుతుంది సారు గోళీలు. అమ్మ ఎక్స్రే కాపీ సార్కు ఒకసారి అది ఇక్కడ జగన్ నువ్వు కూర్చోమ్మా, నువ్వు కూర్చో తీసుకురా. ఏడు ఆర్వీఎం ఇది కాదు, అది పంజగుట్ట బర్కత్పుర కాచిగూడ. ఇంకో ఈ తలకాయ అది. మనిషి మంచిగా ఉంటేనే మంచి సారు, అంతే కదనే. ఇక మరి మొత్తం పూర్తిగా ఇది అయిపోయినాక ఏం చేస్తాం? ఏమన్నారు మరి డాక్టర్? లాస్ట్ ఓవరాల్ గా డబ్బులు పెడితే అవుతుంది అన్నారా? డబ్బులు పెడితే అవుతుంది అని అన్నారు కానీ ఇక మేమే అదిరినాం. ఏమన్నా అప్పో తెచ్చి పెట్టినా కానీ ఎంత అవుతుంది అన్నారు అప్పుడు? అడ్మిట్ చేయాలన్నారు, ఆడనే 2-3 నెలలు ఉండాలని చెప్పారు. ఏ ప్రాబ్లమ్ తో ఇట్లా అయింది అన్నారమ్మా? పక్షవాతం. నువ్వు టెన్షన్ ఏం తీసుకోకే. ఇప్పుడు ఎట్లా మొత్తం ఈయన బాత్రూమ్ గీత్రూమ్ అన్ని అమ్మనే చూసుకోవాలి. ఇక కనీసం ఆమె కైకిలు పోవాలనేది కూడా లేదు, ఇక నేను చూసుకుంటుండాలి. లేదు ఆమె ఇప్పుడు ఆమె లేకపోతే నేను చచ్చిపోదు, నాకు దేవత. ఇప్పుడు ఆగోది ఇక మూత్రం పైపు నీది కూడా మూత్రం వెళ్ళనే ఇగో తట్ట తెచ్చి దొడ్డికి తట్ట వేస్తే ఎప్పుడన్నా బాధపడ్డదా? ఎందుకు ఈ బతుకు సచ్చినా బాగుండు అన్నట్టేమన్నా? ఇగో ఇది ఓసారి అనిపిస్తుంది, ఏమేటన్నా అవతలి పోయినప్పుడు ఊరు పెట్టుకుంటా అనిపిస్తుంది. అట్లా ఏంది పెద్ద అయినా నువ్వు ఊరు పెట్టుకుంటా అయిపోతుంది అనుకుంటా, కానీ ధైర్యం ఆడతలేదు. చచ్చిపోతే నా పిల్లలు అవుతారు మళ్ళా అట్లయితే సార్ కాలు మొక్కు. బతికి నిన్ను ఎల్లకాలం యాద్ చేసుకుంటా. సచిన్ బతికున్నాను రోజులు చెప్పుకుంటే తల్లి. ఓకే, ఇప్పుడు ఎప్పుడన్నా బిడ్డ గిట్ల వస్తారా? ఎప్పుడన్నా వస్తారు, 2-3 నెలలకు ఒకసారి వస్తారు. ఇద్దరు వస్తారు, ఇద్దరు వాళ్ళు 2 బిడ్డలు వస్తారు. వస్తారు బండి మీద వస్తారు, 1-2 గంటలు ఉంటారు.
ఎట్లుందని చెప్పి చూసి మాట్లాడిచ్చి బాబు ఉంచుకో ఖర్చులు 500 1000 పోతారు. వాళ్ళ పరిస్థితులు కూడా అంతంత మాత్రమే ఉన్నట్టుంది. మోసాదే ఉన్నారు. వాళ్ళకు ఉన్నది భూమి 10 ఎకరాలు ఉంది. వాళ్ళ మందం వాళ్ళు ఉన్నారు. ఇక దేవుని దయ నా పిల్లల అదృష్టం అనుకున్నా. పెళ్లి చేసినందుకు ఏడవద్దు, పెద్ద ఏడవద్దు. ఏడవపోతే ఉంది సార్. ఏం కాదు. ఇప్పుడు మీకు ఏమేమి కావాలి చెప్పు. తినడానికి బియ్యం లేవు, మందులు తెద్దామంటే మందులకు పైసలు లేవు, ఇంట్లో సామానుకు పైసలు లేవు. ఓకే, ఇప్పుడు నీకు ఇది జరిగింది, ఎప్పుడన్నా నీ దోస్తులు కావచ్చు, నువ్వు మంచిగా ఉన్నప్పుడు నీతో పాటు తిని తాగిన వాళ్ళు ఏమన్నా సాయం చేసిరా? రాలే అసలు ఏడికి. ఇట్లా అయిందని ఎరకైనా కానీ పోతే 10 5 ఇవ్వాల్సి వస్తుందని రాలే. సరే నా అదృష్టం ఎంత ఉంది అనుకున్న సప్పుడు అయిపోతున్నా. మా వాళ్ళే అట్లా వచ్చి ఫస్ట్ 2000 3000 ఇట్లా చేసి మాకు దగ్గర వాళ్ళు కూడా పెద్దగా ఉన్నోళ్ళు ఎవరు లేరు. మీ అత్తగారు ఎవరే? లక్ష్మక్క పెళ్ళే, బంధువులు అవుతల లక్ష్మక్క పెళ్ళే. ఓకే, వాళ్ళు ఎవరు లేరు. మా మామ జరిగిపోయాడు, మా అత్త జరిగిపోయింది. బామ్మర్దులు 4 అయితే వాళ్ళు కూడా ఎవరు లేరు. అయ్యో, సిటీలో ఉంటారు వాళ్ళు. ఒకడు రెండోగా ఆయన సిటీలో ఉంటాడు. ఇక ఇంకో 3వ ఆయన కూడా ఆనే ఉంటాడు. నువ్వేం పని చేస్తుండే అప్పుడు? పెద్ద వ్యవసాయం చేస్తుండే. ఇప్పుడు ఈ రోగం రాకముందుకు 2 సంవత్సరాలు బంధువుల కన్నా అర్జునుడి భూమి కౌలుకు తీసుకొని చేసిన. చేస్తే అంతంత మంద పుట్టకెళ్ళింది. బియ్యం పట్టించుకొని తినేది, అమ్మకు పోయేది. ఇక ఇప్పుడు ఏది లేదు కాబట్టి పుట్టకి ఇబ్బంది అవుతుంది తినడానికి. మా అత్తమ్మ చనిపోయి 5 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు మేము కూడా కూలి పనికే పోతుంది. మేము కూడా కూలికే పోయేది. అందరు ఎవరు వెళ్తే వాళ్ళకే పోయేది. చుట్టాలు ఎవరన్నా అంటే నువ్వు మంచిగా ఉన్నప్పుడు నీ పేరు పెట్టి నీతో మంచిగా తిరిగిన వాళ్ళు నీకు ఇట్లా అయిన తర్వాత ఎవరన్నా వచ్చారా? ఎవరు రాలే. 10 రూపాయలు కూడా సాయం చేయలే. ఒక్క నువ్వు ఉన్నప్పుడు ఏం ఆలోచనలు వస్తాయి నీకు బాగా? చెప్తే సార్, ఈ మీటన్న పోతే బాధ తప్పుతుంది, ఊరు పెట్టుకుంటే చచ్చిపోతే ఇక ఏ బాధ ఉండదు అనిపిస్తుంది. ఇక మళ్ళా వచ్చినప్పుడు నేను కూడా తింటా సార్, దాచుకునేది సాగు ఇట్లా అట్లా నువ్వు నాకు ఈ షాకిరేంది, నేను ఒక్కదాన్ని చేయలేకపోతున్నా, ఎత్తిపోతున్నా. నేను కూడా ఇప్పుడు దొడ్డిది అన్నాయ మూత్రం ఎత్తిపోయాల ఎవరు చేస్తారు సార్? బయట వాళ్ళు చేయలేక కష్టపడి నేను కూడా ఓసారి అట్లా చచ్చిపోతే అయిపోతుంది, ఇక ఈమెకు బాధ తప్పుతుంది అని. అట్లా అనొద్దు. అట్లా అంటే ఎట్లనే మీరు అన్నీ తెలిసిన వాళ్ళు. ఇప్పుడు కాలు చేయి ఇప్పుడు పక్షవాతం బీపీ ఎక్కువై పడిపోయింది, అప్పటి నుంచి ఇక సెట్ కాలేదు. ఇక కనీసం స్పర్శ కూడా ఉండదా? స్పర్శ ఉంటుంది, గిస్తే నొప్పి వస్తుంది, కానీ నడవరాదు. నిలబడితే నిలబడదాం అనిపిస్తుంది. నిలబడితే కింద పడతా, కింద పడిపోతా, నరాలు పని చేస్తలేవు. ఇప్పుడు ఈ షై లెక్క ఈ షై పని చేయదు, మందులు లేవా. బాగా తిరిగి ఉన్నాయినా ఒకటేసారి ఇంట్లో ఉండకపోవు, ఇంట్లో ఉండక మొత్తం ఎక్కువ రాయపెట్లనే ఉండేది, తిరుగుతూనే. ఇక మీ దయ సార్. అట్లేం లేదే. ఇప్పుడు నీకేం కావాలి చెప్పు, నేను తీసుకొస్తా. నీకేం కావాలా, నీకేం సాయం కావాలి చెప్పు. రైస్ ఒకటి, రెండోది మందులు అంటే ఆ మందులు ఇక్కడ దొరకాయి. ఎన్ని అయితే మందులకి? ఆ మందులకు 5-6 వేలు దాకా అవుతాయి. 5 వేలు అవుతాయా? బియ్యానికి 5,000 అనుకో క్వింటాల్. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే నీకు ఇంట్లో సామాన్ మొత్తం ఇప్పించిపోతా. సరే, నీకు నూనె, సబ్బులు, సరుపులు అన్ని తెస్తా నేను. సరేనా? నీకు 1/2 క్వింటల్ బియ్యం వేస్తా నేను. బియ్యము ఎందుకంటే ఇంకా పట్టించినాక మళ్ళీ 1 క్వింటల్ బియ్యం తీసుకొచ్చేస్తా. నాకు తెలిసింది కాబట్టి రాజపేట నుంచి ఇటుకి నేను అన్నం తీసుకొని వస్తా. ఇప్పుడు ఏం చేస్తా అంటే, అన్న ఉన్నాడు, అన్న
నువ్వు ఏడవకు, బాధపడకు, నా నంబర్ తీసుకో, సరే సార్. నాకు ఫోన్ చేయదని ఉంటే నేను ఓసారి బిజీ ఉంటే అందుబాటులో ఉండా, ఏమనుకోవద్దు. సరే నువ్వు ఎప్పుడు మళ్ళా తిండికి లేదు, నువ్వు ఇంత ముందు రాగానే ఏడ్చినట్టు ఏడవకు, సరే సార్. సరేనా? బియ్యం ఒకసారి ఆ అమౌంట్ కొడదాము, బియ్యం వేసేమను, ఓకేనా? ఒకసారి మాట్లాడే వాళ్ళతో. నీకు సరుకులు ఏమేమి ఉన్నాయో ఇంట్లో సరుకులు మొత్తం నేను తెచ్చేస్తా, సరేనా? పెద్ద నువ్వు ఏడవకి, ఇంకా నేను నిన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలే. నువ్వు ఎందుకంటే ఊరికేనే ఏడుస్తున్నావు, నీకు బాగా బాధపడుతుంది. అంటే ఇక్కడేనా అమ్మ మీది? ఇక్కడేనా? ఇక్కడే పక్క కట్టం. ఓకే. ఇప్పటికి బీడీలు తాగుతున్నావు పెద్దయినా? తాగుతలేవా? అన్నం తిన్నప్పుడు ఒకటి. వద్దు, మొత్తానికి బంద్ చేయి, మంచిది కాదు. నువ్వు బీడీలు బంద్ చేస్తే నిన్ను హాస్పిటల్ కూడా చూపిస్తాను. సరే సరేనా? నేనే హాస్పిటల్ తీసుకోపోతా, ఎంత ఖర్చు అవుతుందో నేను పెట్టుకుంటా. నువ్వు బంద్ చేయి, ఎందుకంటే అవిట్ల వల్లనే ఎఫెక్ట్. నీ ఇష్టం, ఇక నేను ఒక కొడుకు లెక్క చెప్తున్నా, నువ్వు నా మాట వింటే మంచిది. సరే సార్. ఓకేనా? నువ్వు నా మాట వింటే మంచిది. ఎక్కడ మీది? ఇక్కడనేనమ్మా ఇల్లు? ఎట్లుంటది ఈయన ఇప్పుడు? మంచిగా ఉన్నప్పుడు ఎట్లుండేటోడు? మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉన్నాడు, హుషారుగా అటు ఇటు తిరిగిండు, అందరినీ అది చేసిండు. పడ్డ నుంచి మొత్తం ఆమె వజం ఉంచుకుంటాడు, ఎటు కదలనీయడు, ఎటు ఓనియడు. ఇక బీడి అది ఇది అన్ని పాపం ఆమె కోసం బయట తిరిగిన ఆయనే కదా, ఒకటేసరికి ఆయనకు అట్లా ఇక ఆమెనే కదా ఏది ఉన్నాయి. ఇక ఎవరిని ఏమనగలుగుతాడు ఇప్పుడు? బిడ్డని అంటాడా? కొడుకులు ఉన్నారా? లేరు, బిడ్డున్నా చేయరు, ఎవరు చేయరు. ఆమె కన్నా ఎక్కువ ఎవరు చేస్తారు? ఎప్పుడన్నా అనిపించిందా పెద్దయినా నాకు కొడుకుంటే బాగుండు, చెడ్డోడు, లంగనో దొంగనో అనిపించిందా? మా బిడ్డల కొడుకులో చూసి బాధపడతా నేను. వీళ్ళమ్మకి ఈయనొక్కడే దేశపుత్రుడు, ఒక్కో కొడుకు. ఈయన ముట్టంగానే వాళ్ళ ఆయన చచ్చిపోయిండు. అయ్యో, జర పెద్దగా అయినాకనో ఏమో. ఇక వాళ్ళ అమ్మ కూడా గట్లకి ఇట్లా చేతులు వంకర అయ్యి కష్టపడి చచ్చిపోయింది. మస్తు బాయి ఉండే, అన్ని అమ్ముకున్నారు, అన్ని ఖరాబ్ అయింది. మస్తు మంచిగా ఉండరు, మంచిగా ఉండిండే. ఎప్పుడన్నా బాగా బాధపడ్డా నాకు కొడుకు ఉంటే మంచిగా ఉండు అది దాన్ని బాగా ఎప్పుడన్నా ఏడ్చిన సందర్భం ఉందా? ఇప్పుడు మా మనవాళ్ళ చూసి ఎడతా బిడ్డ కొడుకులను. నాకు కొడుకు గిట్లుంటే నాకు ధైర్యం ఉన్నాను. సరే, నువ్వు ఒకటి ఆ బీడి బంద్ చేయి. బీడి తాగుతుండే మాత్రం నేను మళ్ళీ రానిడికి బంద్ చేస్తా. నువ్వు బీడి ఒకటేసారి బంద్ చేయకు, చెప్పినా కదా, ఒకటేసారి కాదు, తక్కువ 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 మెల్లమెల్ల తక్కువ. నాకు అమ్మ చెప్తుంది, నువ్వు బీడి బంద్ చేసిన అన్నప్పుడు నేను మళ్ళీ అన్నం తీసుకొని వస్తా. అన్నం తీసుకొని వచ్చి ఒకసారి నాకు తెలిసిన డాక్టర్లు కూడా ఉన్నారు, ఒకసారి అడుగుతా. తగ్గుతుంది, 2 లక్షలు 3 లక్షలు అవుతుంది అంటే నేను సాయం చేస్తా. ఓకేనా? ఓకేనా తల్లి? ఓకే. ఇప్పుడు ఏమైతే సామాన్ ఉందో నేను సామాన్ తీసుకొని వస్తా. మీరు ఏడవకు, నువ్వు అట్లా గలీజ్ అనిపిస్తుంది నాకే, నీ బాధ నాకు అర్థమైంది. కానీ అన్ని చెప్పి రావు కదా కొన్ని. సరేనా? మంచిగా నేను చెప్తా సార్, 10 ఎకరాల భూమి నాకు మా బిడ్డల కోసం ఆమె పెళ్లి చేసిన. ఇప్పుడు మీ పాలల ముంగట నవ్వుల పాలైనట్టు అనిపిస్తుంది. నవ్వుల పాల వస్తారు, ఎవరైనా వచ్చి మాట్లాడిస్తారా? ఎవరు రారు. తమ్ముడు ఉన్నాడా నీకు? ఒకనే కదా? చిన్న బాబు కొడుకు వస్తాడు ఎప్పుడన్నా? వస్తాడు. మైపాల్ రెడ్డి మాజీ సర్పంచ్ ఈడనా? ఓకే. ఈయన ఉంటాడా? ఈయన ఉంటాడు. ఎవరి వాళ్ళకి అయిపోయింది, ఇవాళ రేపు ఎట్లా ఉంటుంది. ఆయనకు 2 పిల్లలు, బిడ్డ కొడుకు. ఓకే. నిన్ను అన్ని గుర్తు చేసి నేను ఎక్కువ ఇబ్బంది పెట్టడానికి రాలేదు. నాకు చాలా రోజుల నుంచి అన్న చెప్తున్నాడు, అన్న ఇది పరిస్థితి నాకు టైం కుదరలే, ఏమనుకోకు. నువ్వు 3 రోజులు అన్నం తినలేదంటే నాకు గలీజ్ అనిపించింది. అసలు నేను కొంచెం తొందరగా వచ్చిన, వేరే పనులుండి రాలేకపోయినా, నాకు ఏది ఉన్నా నా నంబర్ ఇచ్చిపోతా, నేను ఫోన్ చేయరి. నువ్వు బీడి తాగుతున్నావు అంటే మాత్రం నేను అసలు నీ ఫోన్ ఎత్తా, నీ దగ్గర కూడా రా. బంద్ చేస్తా సార్. నువ్వు మెల్లగా అది బంద్ చేయి, ఒకటేసారి కాదు, మెల్లగా తగ్గి. నీ మంచి గురించే కదనే ఇప్పుడు ఆమె ఎంతగానో చేస్తుంది నీకు, సరేనా?
కానీ నేను సామాన్ తీసుకొని వస్తా, సరేనా? మంచిది, కూర్చో. అయితే చూసిరు కదా, ఎందుకంటే ఆ పరిస్థితి అసలు పగోని కూడా రావద్దు. ఎందుకంటే ఆయనకున్న అది, ఎందుకంటే ఆయన ఎమోషనల్ కావచ్చు, ఏదో ధైర్యం చెప్తున్నాం కాబట్టి ఆయన ఏదో కూర్చున్నాడు, కానీ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అసలు. ఎవరన్నా, ఎందుకంటే ఎవరి పరిస్థితి ఎట్లుంటుందో చెప్పలేము. అంటే ఈ రోజు మంచిగా ఉన్నాం కదా అని గర్వంగా ఫీల్ అవ్వడం కూడా కరెక్ట్ కాదు నాకు తెలిసి. ఎందుకంటే రేపు పొద్దున మన పరిస్థితి ఎట్లుంటుందో. తీసుకో తీసుకో. దేవనార్ అదే దేవనార్ గొల్లెం పెట్టు. ఇంటి వెనక గొల్లెం ఉండాలి, నువ్వు లేకపోతే ఎట్లా చెప్పు. ఇంటి వెనక తల్లి, ఇంటి వెనక గొల్లెం. మన వీటాడు తిరుగుతుంటే కోతలు వస్తాయి. లైట్ లేకపోతే లోపల ఎందావా అమ్మా, రామ్దావా, నేను నీకు సాయం చేసిన అనేది లెక్క కాదు, సార్. ఓకేనా? నా వంతు నేను చేసిన, సరే నీకు ఏం సరిపోతాయి ఏం సరిపోవు నాకు తెలిసినంత వరకు నేను తెచ్చిన, సరేనా? సరే, నీకు తెలియదా నీకు అన్నీ తెలుసుగా, నీకు చేస్తూనే ఉన్నావు కదా, నీకు కూడా అన్నీ సార్. నేను మళ్ళా బియ్యం తెస్తా అన్న, ఆ బియ్యం ఒకసారి తెచ్చుకుంటారు కదా సార్, ఏమన్నా తక్కువ ఉంటే ఏం చేస్తాం దానికి. 90% అన్ని తెచ్చినా, సరేనా? నీకేమైనా సరిపోకపోతే చెప్పు, మళ్ళీ తెప్పిస్తా. నేను అన్నీ చూసుకో, నీకేమైనా సరిపోవు అంటే కూరగాయలు లేకుండే ఉల్లిగడ్డనే తెచ్చినగా, సరేనా? ఇలా ఇక సామాన్, ఇక కారపొడి, పప్పులు, ఉప్పులు అన్నీ ఉన్నాయి. బియ్యం సారు, బియ్యము నేను చెప్తా అన్నకి, అన్నే తీసుకుందాము, కానీ అర్ధ గంటలు తీసుకుందాం అన్న అన్నాడు అన్న. సరే సార్. అన్న ఒకసారి వాళ్ళతో మాట్లాడు, పేమెంట్ కొట్టేద్దాం. పెట్టేసుకోమ్మా, ఇగో ఇండ్లు ఉన్నాయి ఇంకా. రాయపేట పోయితేస్తారా సార్? అన్న చూసుకుంటాడు అది బియ్యం. సార్ దయా నీకే తెలుసు, అన్ని తెలియనే వచ్చినాయి. ఉన్నన్ని రోజులు సరే. టాబ్లెట్లకి ఎవరు కొట్టాలి పైసలు? నంబర్ చెప్తావా? పెద్దయినా నేను కొడతా, నువ్వు టెన్షన్ తీసుకోకు, నువ్వు నిమ్మలంగా ఉండు. ఆ బీడి బంద్ చేయి. బంద్ చేస్తా, సరేనా? నువ్వు బీడి బంద్ చేయి, ఊరికే ఆమె ముసలవాను ఇబ్బంది పెట్టకు. సరే సార్. సరేనా? పడుకో పడుకో పడుకో. ఇక కూర్చుంటా. కొట్టినా ఫోన్ చేయరి. అమ్మా ఫోన్ చేయి మాధవి కట. చీమలు పట్టినాయి మొత్తం కాళ్ళకి. ఎంత వచ్చినావు సార్? 5,000 కొట్టినా. 5,000? అమ్మా సరేనా? పెద్దయినా కూర్చో, లేవగలుగుతావా? సార్ కాలు మొక్తా. సరే, నా కాలు మొక్కొద్దు, నువ్వు పెద్దోనివి, నేను మళ్ళీ వస్తా. సరే సార్. సరేనా? సరే, నేను మళ్ళీ వస్తా, నువ్వు ఏడవకు, ఊకుకే. కాలు మొక్కొద్దే, నువ్వు పెద్దోనివి, సరేనా? నువ్వు ధైర్యంగా ఉండు, ఏదైనా ఉంటే అన్నకి చెప్పు, సరేనా? నీ ఫ్రెండ్ ఏం పేరు? నీ ఫ్రెండ్ది అక్బర్. అక్బరు నీకోసం ఎంత దండలాడుతుండు తెలుసా ఆయన? అక్బరు బిడ్డ మంచి మనిషి, చాలా మంచి మనిషి. నేను మర్చిపోతానేమో, బిజీ ఉండాను కూడా నా ఎంబడి, అన్న ఇది పరిస్థితి కొంచెం నేనే బిజీ ఉండి జర రాలేకపోయినా, నేను మళ్ళీ వస్తా, ఒక 15 రోజులలో వస్తా, ఓకేనా? నీకు బియ్యం అయిపోయే ముంగట ఇప్పుడు 10 గంటలు వేసుకో, అయిపోయే ముంగట మళ్ళీ ఒకసారి ఫోన్ చేయి నాకు, మళ్ళీ కింటలు తీసుకొచ్చేస్తా, సరేనా? నా నంబర్ ఉంటది, అక్బర్ అని ఇస్తాడు, సరేనా? మంచిది. ఇది మీరు అనుకోవచ్చు ఏదో వీడియో కోసం అని, వీడియో కోసం కాదు యాక్చువల్లీ, ఎందుకంటే 10 మంది మాలాగే సాయం చేయాలన్న ఒక ఇంటెన్షనే తప్ప అంతకు మించి ఏం లేదు ఇక్కడ. మేము ఏదో చేయాలన్న ఉద్దేశంగా అది కాదు, ఎందుకంటే ఎవరన్నా చేసేటోళ్ళు. నేను చూస్తా, నువ్వు టెన్షన్ తీసుకో, ఏడో అట్లా అన్న అమ్మ, నువ్వు పెద్దోళ్ళు అట్లా కాలు మొక్కదు, నువ్వు ఏడవకే, పెద్ద అయిన ఏడవకు, నువ్వు నవ్వుతే నేను పోతా మంచిగా నిమ్మలంగా, సరేనా? ఏమంటున్నా, నువ్వు ఏడవకు అసలు, సరేనా? నంబర్ రాసి ఇస్తారు, నా నంబర్ రాసిస్తాడు ఆయన, మా జగన్ రాసిస్తాడు, సరేనా? నువ్వు దేవుని దయవల్ల చల్లగా ఉండాలని కాలు మొక్కుతా. మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్సే, సరేనా?